మా గ్యారేజ్ కింద మహేంద్ర వెహికల్ రావడం జరిగింది. సెంచురీలో ఇదేంటంటే బైక్ మీద వెళ్తుంటే యాక్సిలేటర్ స్టాప్ చేస్తే మనకి స్లిప్ అవుతుందండి. చైన్ స్లిప్ అవుతుందని సౌండ్ వస్తుందన్నమాట. సో, దానికి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ చూసాను. చైన్ కొంచెం లూజ్ దానికి స్లిప్ అవ్వకూడదు అని చెప్పేసి ఫ్రంట్ అది ఓపెన్ చేశాను. ఫ్రంట్ బ్రాకెట్ అనేది. ఫ్రంట్ స్పాకెట్ తిరగడం బ్రాకెట్ అయితే నేను ఓపెన్ చేస్తాను. అక్కడ చూద్దాం అసలు స్పాకెట్ అనేది పనిచేస్తుందా? నాకు అది ఇష్యూ నాకు బ్యాక్ స్పాకెట్ అరిగిపోయిందా? బ్యాక్ క్రాక్ అరిగిపోయిందా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నది 90% అరిగిపోతుంది ఎర్లీగానే. సో, ఫ్రంట్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. అది చైన్ అడ్జస్ట్‌మెంట్ కూడా దగ్గర అయిపోవచ్చుద్ది. సో, ఈలోపు గనుక మన ఛానల్ గనుక అయిపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసాక కానీ ఎంతలా ఆడిపోయింది కంప్లీట్‌గా జీరో అయిపోయింది. సో, దీన్నైతే మనం ఓపెన్ చేద్దాం. అది ఎలా ఓపెన్ చేయనట్లయితే మీకు వెహికల్ గేర్‌లో పెట్టి ఆ 10mm 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయాలి. గేర్‌లో పెట్టని చూసారు కదా! గేర్‌లో పెట్టి 10mm 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయాలి. ఇంకా 10 వస్తే 10తో ఓపెన్ చేయండి. 8 వస్తే 8తో ఓపెన్ చేయండి. దానికి ఎటువంటి వర్క్స్ లేవు. అలాగే దాని పైన లాక్ తీసేసి స్పాకెట్‌ని కంప్లీట్ తీసేయండి. చూసాక బళ్ళు అనేవి కంప్లీట్‌గా లేవు. ఇప్పుడు మీకు నేను కొత్తది చూపిస్తాను. ఇది కొత్తది, అది పాతది. ఎంత కంపారిజన్ అవుతుందో. సో, మనకి కొత్తదైతే వేసేస్తాం. ఇలా వేయడం వల్ల ఉపయోగం ఏంటి భయ్యా అన్నట్లయితే దీన్ని ఎలా వేస్తుంటే మీకు చైన్‌కి ఇంకా కొన్నాళ్ళు తిరగొచ్చు. యాక్చువల్‌గా అరిగిపోయిందంటే ఆల్మోస్ట్ మీకు చైన్ కూడా అరిగిపోతుంది. కాయిన్ కూడా దగ్గర అయిపోతుంది. కానీ కొంచెం కొన్నాళ్ళు తిరిగితే కస్టమర్ కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు. సో, అందుగురించి స్పాకెట్ అయితే వేస్తాం దీనికి. అలాగే మనం యాజ్ ఇట్ ఈస్‌గా లాక్ పెట్టేస్తాం. మా షాప్‌కి గనుక మీరు విజిట్ చేయాలనుకున్నట్లయితే లొకేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తగా కలిసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. డౌట్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ మరి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కాంటాక్ట్ అవ్వచ్చు. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.